ఈ వీడియో వచ్చి బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామం నుంచి ఈ కనుమ రోజు ఏమవుతుందో అది మనం ఈ వీడియోలో అప్లోడ్ చేసాము. రోడ్ సైడ్ వ్యూస్ కొన్ని. ఇప్పుడు ప్రజెంట్ చావల సెంటర్లో ఉన్నాము. సెంటర్ నుంచి ఇక్కడ నుంచి మనం ఈ పెరవలు వెళ్ళే రూట్లో వెళ్తున్నాము. ప్రస్తుతం పెరవలు వెళ్ళే రూట్లో వెళ్తా ఈ రైట్ సైడ్న వచ్చి రాములవారి టెంపుల్ ఆర్చి ఇది, తర్వాత బ్రాహ్మణులు, తర్వాత బడి దగ్గరికి స్కూల్ దగ్గర వచ్చేది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్ యూటర్న్ తీసుకుని కాశీ కొట్టు అంటారు, కొత్త మాసం వాళ్ళది. కాశీ కొట్టు దగ్గర నుండి మళ్ళీ రిటర్న్ అయ్యి రైట్ సైడ్కి వెళ్తే బట్టిప్రోల్ రూటు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే వేమూరు రూటు. ఈ చావల సెంటర్ వచ్చేది కనబడేది, అది చూస్తున్నారు కదా, చావల సెంటర్ అనమాట. ఈ చావల సెంటర్ నుంచి మనం కోడి పందాల దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము. ఈరోజైతే అక్కడైతే ఎట్లా ఉందో చూద్దాము, ఎట్లా ఉందని ఒక వీడియో అయితే కొడుతున్నాము. సెంటర్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ వెళ్తే గోపాలం బజార్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే వేమూరు రోడ్డు. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాము, ఇటు రైట్ సైడ్కి వెళ్తున్నాము, బట్టిప్రోల్ రూటు. ఈ కోటిపల్లి గ్రామం అనే దగ్గర ఉంది ఈ కోడి పందాలు అనేది పెట్టారు. ఫైనల్లీ చావల గ్రామం అండి ఇది. సెంటర్ నుంచి బయలుదేరాం మనం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. కృష్ణాతో సరదాగా అనేది ఛానల్ అనేది మనం ఇప్పుడు పెట్టి ఎన్నో వీడియోలు అప్లోడ్ చేసాము. ఒక 3 years అవుతుంది. మెయిన్ ఏంటంటే చెప్పాము, ఒకసారి మన కంటెంట్ కానీ ఏదైనా కానీ చెప్పాము. నా ఉన్న పరిధిలో వరకైతే నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాము. విలేజ్లో ఉండేవాళ్ళు, ఎవరైతే విలేజ్ నుంచి దూరంగా ఉంటున్నారో వాళ్ళు అక్కడ విలేజ్లో మిస్ అవుతున్నాయి ఏమైనా ఉంటే అలాంటివి అనేది బేసిక్గా తీసుకుని మనం అప్లోడ్ చేస్తున్నాము, వాళ్ళు చూస్తారని. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఉంది, సంక్రాంతి ఉంది. సంక్రాంతి రాలేని వాళ్ళు దూరం నుంచి విలేజ్లో బంధువులు కానీ ఎవరైనా కానీ ఉంటారు, వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళు చూస్తారని కూడా మెయిన్ అసలుగా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఊర్లో వాళ్ళు అంటే డైలీ చూసేయమంటే వాళ్ళకి మామూలుగా అది కొత్తగా అనిపించదు, పాతగానే ఉండిద్ది. కానీ బయట ఉండేవాడికి తెలిసిద్ది అది కొత్తగా ఉందని చూస్తారు. అందుకనే చిన్న వీడియో అయినా సరే నేను దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బట్టిప్రోల్ రూట్ వెళ్తున్నామండి. ఈ రూట్ ఒకప్పుడు సింగిల్ రూట్గా ఉండేది. యాక్చువల్గా ఏంటంటే బట్టిప్రోల్ నుంచి నా వెల్లలూరు అటు గుంటూరు నారాకొడూరు వరకే ఆ రూట్లోకి డబుల్ రోడ్డు మనం శాంక్షన్ చేశారు ఒకప్పుడు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు పెరవలపల్లి వాళ్ళు కానీ వాళ్ళు స్థలాలు ఇవ్వకుండా అట్లా చిన్నగా చేస్తారు. అది చావల వరకే వచ్చి ఆగిపోయింది. అసలు శాంక్షన్ చేసేవాడే లేదు. మళ్ళీ ఇట్లా ఇవ్వటం అనేది గ్రేట్ మనకి. అప్పుడు శాంక్షన్ అయింది. ఇది మనం చావల గ్రామం వాళ్ళు ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషపడాలి. ఫైనల్లీ భోగి రోజు కానీ కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాము, సంక్రాంతి రోజు కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాము. ఈరోజు కనుమ రోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చి నేను కూడా ఇంకా ఊరు వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. కొంత తర్వాత ఇది మా ఫ్రెండ్ అయితే పంపించాడు ఇట్లా చెప్పేదలకి. కొంచెం శ్రీనివాసరావు అనేది అతను మా బావగారు, ఆయన ఇది వీడియో తీసి పంపించాడు. బావగారు మీకు థ్యాంక్స్ చెబుతున్నాను ఈ వీడియో తీసినందుకు. ఈయన వచ్చి వైజాగ్లో ఉంటాడండి. మొత్తం ఈయన వచ్చి అక్కడ కొన్ని బిజినెస్ పర్పస్గా అక్కడ సెటిల్ అయ్యాడు వైజాగ్లో. అతను ఇక్కడికి రావటం వల్ల ఈ వీడియో తీసి మనకు అప్లోడ్ చేసి పంపించాడు. నేను యూట్యూబ్లో పెడతాను. ఇంకా మన ఏమైనా పడితే క్లారిటీ ఇంకా కొంచెం క్లియర్గా ఇంకా కొన్ని వీడియోలు వచ్చాయి. సరే కానీ అని నేను చెప్పినందుకు తీశాడు. ఓకే, ఫైనల్గా ఇంకా వెళ్తున్నాము.
ఇలా ఎన్నెన్నో మధుర స్ఫూర్తులు అనేది విలేజ్లో పండగలకు వచ్చి ఇలా ఉన్నాయి అన్నింటి వరకే కంటెంట్గా మనం పెట్టడం ఏదైనా కానీ కార్యక్రమాలలో ఉన్న పరిధిలో వరకు నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏమైనా ఈ ఏంద్రబాబు ఇటు ఫోన్ పట్టుకుని తిరుగుతాడనే కామెంట్లు అయితే వచ్చినాయి కొన్ని డైరెక్ట్గా అంటున్నారు. కానీ అది మనం పట్టించుకోకుండా ఫోన్ పట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ కంటెంట్ అనేది ముఖ్యం మనకి. మనం ఏదైతే అనుకున్నామో నువ్వు ఏదైతే అన్నా అది నీకులా వెళ్ళేదిలా చూసుకుని వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే ఏం చేసినా పర్లేదు. సరే వేరే వాళ్ళ అంటే మనకి మన సమాజానికి ఇబ్బంది కలగకూడదు మనం చేసే పని. దీనివల్ల ఎంతోమంది హ్యాపీగా ఉన్నారని నాకు కాల్స్ వచ్చినాయి నాకు. అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళు కూడా కాల్స్ చేసి మేము విలేజ్ని మిస్ అయినందుకు మీ ద్వారాగా నేను ఈ వీడియోని అనేది విలేజ్ అనేది చూస్తున్నాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరైతే క్యారియర్ మీరు నెక్స్ట్ మీరు ఫార్వర్డ్ చేసుకోండి, మీరు ఫాలోఅప్ చేసుకోండి. అలాంటి అట్లా పట్టించుకోకుండా అంటే నేను పట్టించుకున్నాను కదండి. నేనేదైతే తెలిసి మీ అందరి కోసం నేను ఇట్లేదు పర్సనల్గా చెప్పాలంటే నేను మిస్ అయ్యాను కాబట్టి నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో 30 minutes దాకా ఉంటుంది కాబట్టి విలేజ్లో వదిలేసి ఆ టైంలో ఎంత డెవలప్మెంట్ కానీ అలాంటివన్నీ లేవు. ఈ ఫోన్లు ఈ వీడియోలు కానీ యూట్యూబ్ కానీ ఏదో చిన్న వీడియో తీస్తుంటే వాళ్ళు ఎన్నో యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా అన్నారు. వెంటనే నా థాట్ వచ్చి దాన్ని ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఫస్ట్ అప్లోడ్ చేయడం వల్ల దానికి ఎన్నో కామెంట్స్ వచ్చి వాళ్ళు నాకు అప్లోడ్ నుంచి బయటికి చేసి నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. ఇట్లా వచ్చి మీరు ఆ వీడియో తీయటం వల్ల మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మేము విలేజ్ చూసినట్టుగానే దానికి నాకు ఒక మైండ్లో ఫిక్స్ అయ్యాను. ఓకే నేను నా వరకు ఏదో తీసుకుంటే నేను వచ్చినప్పుడు ఇది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా. పోనీ మనం వెళ్తే అంతా వెళ్ళినప్పుడు 1 hour స్పెండ్ చేసామంటే ఊళ్ళో ఒక ఎన్నో ఏమన్నా కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే చేసుకుంటే సరిపోతుంది కదా అని నేను కాన్సెప్ట్తో తీశాను. దానివల్ల నాకు 1,500 సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. మరియు ఎన్నో దీనికి ఏదో మనీ వచ్చింది అది అంటే నాకైతే మానిటైజేషన్ అయితే కాలేదు. యూట్యూబ్ అది వరకు మరి నేనైతే పట్టించుకోలేదు. డ్యూటీలో ఉంటాయి కాబట్టి నాకు కూడా నా పర్సనల్గా నాకు ఉంటాయి కాబట్టి నేను అదే కంటెంట్గా నేనేం పెట్టుకోలేదు. మేబీ మీ ఫ్యూచర్లో ఇదేనా నా లైఫ్ అనుకుంటానేమో రిటైర్మెంట్ అయినాక. ఏదేమో చదవదు కదా మనకి మనం సాటిస్ఫై కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ సాటిస్ఫై తర్వాత ఇతరులు కూడా సాటిస్ఫై అవుతున్నారని కామెంట్స్ వచ్చింది. దాన్ని ఫాలో అవుతున్నాము. పెద్ద విషయం వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూశాను కదా, నేను కూడా వెళ్ళలేదు, నేను చూశాను, మీరు కూడా ఎట్లాగే చూడవచ్చు. ఏది ఏమన్నా కానీ మీరు విలేజ్లో వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ కార్యక్రమం మంచిగా చెడు కానీ ఏదైనా కానీ చెడు మంచి విషయాలు ఏదైనా ఉంటే తీసిన మధుర స్ఫూర్తులు అనేది పెట్టుకోవడం బెస్ట్. ఎవరో ఎప్పుడు ఉంటామో తెలీదు. ఇది రేపు ఇప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ డే ఏమో జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇవాళ అట్లా ఏర్పడిపోయింది. ఫైనల్గా ఏంద్రా అంటే ఇది అన్నట్టుగా ఉంది. ఓకే, ఇక ఫైనల్గా మనం అయితే దగ్గరికి వస్తున్నాం, కోడిపందాల దగ్గరికి. ఇది ప్లేస్ అండి. ఇది ఈ రైట్ సైడ్ కొన్ని ఒక 20 ఎకరాల కౌలు తీసుకుని లీజు తీసుకుని దీంట్లో ఈ చావల గ్రామంలో అనేది ఈ సంవత్సరం వరకే పెట్టారు. ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఎప్పుడు పడ్డా కానీ వేరే సాటికి వెళ్ళేవాళ్ళు. ఈ రోజున ఇప్పుడు ఈ చావల గ్రామంలోనే పెడతామనుకో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికోసమని నేను ఈ వీడియోని కావాలని మీకు అప్లోడ్ చేశాను తీయించుకుని. మీరు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ కానీ మిగతా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పెట్టండి, నేను కూడా అప్లోడ్ చేస్తాను. మీ వల్ల నలుగురికి చూస్తున్నారంటే మీకు కూడా హ్యాపీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. దీంట్లో ఏదో మనమేమో ఇది చేయట్లేదు, తప్పు చేయట్లేదు. అక్కడ జరిగేది న్యాచురల్గా బంధిస్తున్నాము, అది అప్లోడ్ చేస్తున్నాం, 10 మంది చూస్తున్నారు.
ఫ్రీ టైంలో మేము కూడా చూసుకుంటున్నాం కాబట్టి అలాగే అట్టా ఈ వీడియో నేను అప్లోడ్ చేసాను. ఈ చిన్న వీడియో అయినా సరే. ఫైనల్గా అందరికీ మరొకసారి కనుమ రోజు శుభాకాంక్షలు చెప్తూ మన కృష్ణతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ వాళ్ళకి కూడా చెప్పండి. ఎంకరేజ్ చేస్తే నాకు కూడా ఉత్సాహం ఉంటుంది, నాకు కూడా తీయాలని నాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది. నాకు ఫస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి దానికోసమని నేను ముందుకు వచ్చాను, నేను దూరం వచ్చాను. నాకు ఉండబోయే వాళ్ళు నాకు వ్యూస్ వచ్చి నాకు 80-70 వచ్చాయి. నాకు ఇలా ఎంకరేజ్ చేయటం వల్ల నాకు మినిమం 24K దాకా 1000-1500 కానీ 3000 దాకా వెళ్ళాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలిస్తేనే కదా నేను కూడా ముందుకు వెళ్ళిపోయేదని నేను అనుకుంటాను. మీ అడ్వైజర్, మీ సలహా కూడా నాకు కావాలి, కోఆర్డినేట్ చేసుకున్నాము. ఫైనల్లీ థ్యాంక్స్ అండి. ఈ మధుర స్మృతులు అనేది ఇలాంటి ఎన్నో వీడియోలు మన దాంట్లో పెడతాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోకి అందరికీ.